నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. జిల్లాలో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల లైనింగ్, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక కనకల్లోని మైల సముద్రం చెరువు, తిప్పర్తి మండలంలోని మామిడాలలో D40 కెనాల్, పెద్ద చెరువును పరిశీలించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం అన్ని గ్రామాలకు సాగునీటిని ఇవ్వడం జరిగిందన్నారు. ఏఎంఆర్పీ కింద సుమారు 2,20,000 ఎకరాలకు ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీటినిచ్చామని, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పంట పొలాలన్నింటికీ పంట కోత వచ్చే వరకు సాగునీటిని అందిస్తామన్నారు. అందువల్ల రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. మైల సముద్రంతో పాటు టేలెండ్లో వాటర్ కరెక్ట్ వస్తలేదని చెప్పి ఒక్కొక్క 2, 3, 5, 6 గ్రామాలకే తప్ప చాలా గ్రామాల వరకు ఎక్కడ కూడా పంట ఎండిపోలేదు. అయినా సరే ఈరోజు అసెంబ్లీ హాలిడే కాబట్టి కలెక్టర్ గారితో కలిసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాదాపు ఏఎంఆర్పీ కింద ఒరిజినల్ ఆయకట్టు 2,20,000 ఎకరాలు, ఇప్పుడు దాదాపు 2,15,000 వరకు రీచ్ అయింది. మిగతా దానికి కూడా ఇచ్చినాం కానీ మధ్యలో పైన దాంతో అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మన కలెక్టర్ గారు గత వారం రోజులుగా రెగ్యులర్ గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతో కలిపి 1 ఎకరం ఎండిపోకుండా ఇంకా వచ్చే 20 రోజుల్లో 1 మంత్ ఈ హార్వెస్టింగ్ వరకు నీళ్లు ఇస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాం. రాబో కాలంలో ఈ మెయిన్ కెనాల్ కూడా లైనింగ్ కోసం 850 crores ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరలో అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. దాంతోపాటు D37 కానీ మేజర్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా 30 years బ్యాక్ తీసినాయి. అన్ని కంపల్సరీ వెళ్తే ఎవ్రీ సీజన్ లో మెయింటెనెన్స్ చేయవలసి వస్తుంది. మెయింటెనెన్స్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ డబ్బులు ఇవ్వదు. రైతులు నేను స్వయంగా పెట్టి ఈసారి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు పెట్టి అన్ని డిస్ట్రిబ్యూటర్స్ పైకి వెళ్ళి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి కెనాల్స్ కూడా లైనింగ్ పెట్టాము. అదొక 350 కోట్ల 350 crores టోటల్ గా 1000 crores పైననే ఈ 1-2 months లోనే టెండర్ స్టేజ్కి వస్తుంది. దాంతో పాటు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ కూడా పైన ఉన్న వాళ్ళు మోటార్లు పెట్టి కింద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మీరు అవసరం ఉన్నా లేకున్నా మీ పొలానికి సరిపోయిన తర్వాత మీరు దాని జోలికి పోవద్దు. మోటార్లు వేయడం ఇలాంటి చేయొద్దని మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.